ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్రమంగా ఈ 2 ఏళ్లుగా మోసం చేస్తూ వచ్చి ఇక నిన్న ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ ఇక ఊదరగొడతారు. ఇక లోకేష్ గారేమో జెన్జీ గురించి ఏందేందో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అసలు జగన్ గారంటే జెన్జీనే. ఎస్, మీరేంటేంటో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే యూత్ కి ఐకాన్ మా జగనన్న, సంక్షేమానికి ఐకాన్ మా జగనన్న, లా అండ్ ఆర్డర్ కి ఐకాన్ మా జగనన్న, మహిళల రక్షణ విషయంలోకి వస్తే కూడా ఐకాన్ మా జగనన్నే, గుడ్ గవర్నెన్స్ ఇచ్చేందుకు కూడా ఐకాన్ మా జగనన్నే. మీరేంటేంటో మాట్లాడుతూ ఉన్నారు. మీరు గుర్తొస్తే ఏమో మీ విషయంలో ఏం మాట్లాడతారు తెలుసా? చీటింగు, మోసము, దగ. రెడ్ బుక్ అంటే మీరు గుర్తొస్తారండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అక్షరాల నిజం ఇది. రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఇక మీరేమో మాట్లాడుతూ ఉంటారు. ఇక ఏదో పరిపాలన అంతా కూడా ఏదో ఈ పరిపాలన మొత్తం ఫిల్టర్ చేస్తున్నాము, చెత్తశుభ్రం చేస్తున్నాము, అది ఇదని ఎందెందో మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ చెత్తని, మీరేస్తున్నటువంటి చెత్తని ప్రజలు రానున్న రోజులు అసలు వీళ్ళని ఎలా ఫిల్టర్ చేయాలి, వీళ్ళని ఎలా ప్యాకప్ చేయాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. తెలుసుకోండి, అది మీరు చేస్తున్నటువంటి పనులకి నిజమేది. ప్రజలు ఇదే ఆలోచిస్తున్నారు. ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని ఇంటికి పంపించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఎంతసేపు వీళ్ళు ఏదో 2 ఏళ్లకు నమ్మకం అంట వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, వీళ్ళే చెప్పుకుంటున్నారు. 2 ఏళ్లకు వీళ్ళని నమ్మాలో వద్దో ప్రజలు కదా చెప్పాల్సింది. మీకు మీరే 2 ఏళ్లకు నమ్మకం అని చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు చేస్తుంది కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అంతా కూడా మీరు మీ ప్రభుత్వం పట్ల మీరు వెళ్తున్నటువంటి తీరు అంతా దగ అని ప్రజలు నిర్ణయించారు. అన్నిట్లో దగ డిఎస్సి, దగ ఎస్సీ ఎస్టీ మైనారిటీ, దగ ఆడబిడ్డ, దగ మహిళలు, దగ ఆరోగ్యం, దగ నిరుద్యోగులు, ఇక దగ అమరావతి, దగ రాయలసీమ, దగ ఉత్తరాంధ్ర. ఇది ఈ రోజున ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి. అందరినీ దగా చేస్తున్నారు. ఎవరిని వదిలిపెట్టారు? ఏ వర్గాన్ని వదిలిపెట్టారు? ఏ విషయంలో మీరు మంచి చేశారు? మీరు మంచి చేస్తే చెప్పండి, ప్రజలు చెప్పాలి. ప్రజలు అన్ని కూడా చూస్తా ఉన్నారు. ఇక ఈ విధంగా 2 ఏళ్లకు నమ్మకం అని అభివృద్ధి పేరుతో ఇక మాకు పోటీగా జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా మా హయాంలో జరిగినటువంటి మంచికి పోటీగా ఏందెందో చెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వాస్తవానికి వస్తే ఏదీ లేదు. అన్ని కూడా కుక్డ్ స్టోరీసే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఇది 2 ఏళ్ల నమ్మకం కాదు, 2 ఏళ్లుగా రాష్ట్రానికి మీరు చేస్తున్నటువంటి నమ్మక ద్రోహం అని మేము స్పష్టంగా కూడా ప్రజల్లోనే ఇది ఒక చర్చ నడుస్తా ఉంది. ఇక ఏదో నేను చూశాను, నిన్నంతా అందరం చూస్తా ఉన్నారు. ఏదన్నా పద్ధతిగా ఏదన్నా నిజంగా గవర్నెన్స్ ఏదన్నా సరిగా చెప్తారేమో అనుకుంటే ఒక్కరు కూడా అన్ని ఏందో కాకమ్మ కథలు, కాకి లెక్కలు అన్నట్టు ఏందేందో అసలు చెప్తూ ఒక్కరు కూడా సరైన డేటా ఉండదు. ఏ పథకం ఎంతమందికి ఇచ్చారో అని చెప్తారని చూస్తే అది లేదు, ఎంతమందికి మేలు చేశారో అది లేదు. ఎందుకంటే వాళ్ళల్లోనే అభద్రత ఉంది. వాళ్ళకి ఏం చేయలేదని తెలుసు, దాన్ని ఎలా కవరింగ్ చేయాలి, ఏం మాట్లాడాలో వాళ్ళకే స్పష్టత లేదు. కాబట్టి ఏదేదో మాట్లాడుతూ ఏదేదో చెప్పుకుంటూ అట్లా కాలయాపన చేశారు. కాబట్టి అందుకే డైవర్షన్ పాలిటిక్స్ ఫస్ట్ నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ మీదే ఈ 2 సంవత్సరాలు కూడా నెట్టారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశం తీసుకురావడము, ఆ అంశం గురించి రకరకాలుగా దాన్ని ప్రజల్లోకి ఆ ఫాల్స్ అంశాలని రకరకాలుగా ప్రజల్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక దాంట్లోనే కాలయాపన చేస్తూ వచ్చారు. ఎప్పుడు చూడు మా జగనన్న గురించి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, మా జగనన్న పాలన గురించి బురద జల్లడము, దాని మీద ఏదో ఒకటి తీసుకురావడము, అది ప్రజల్లోకి ఫాల్స్ గా నెరేటివ్ పంపించాలనేటువంటి ఒక ప్రయత్నము. ఇక ఏమంటే ఇలా రెడ్ బుక్, ఇక ఇదే వాళ్ళ గవర్నెన్స్, ఇంకోటి లేదు. కాబట్టి చెప్పడానికి కూడా ఏమీ కూడా లేదు. కాబట్టి ఈ విధంగా అందరినీ మోసం చేస్తూ కాలయాపన చేస్తూ ఇప్పటి వరకు కూడా వస్తున్నటువంటి మీ ప్రభుత్వం గురించి ప్రజలకు ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది. మీ పాలనకు స్వస్తి చెప్పే రోజులు, ప్రజలు స్వస్తి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా మీరు ఏ విధంగా అయితే మహిళలను వేధిస్తున్నారు, మహిళల్ని ఇబ్బంది పెడుతూ మహిళల్ని మోసం చేస్తూ వస్తున్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఒక దుర్గా మాతగా ఈ 2029 ఎన్నికల్లో మిమ్మల్ని గద్దె దించేందుకు పనిచేస్తుంది. బలంగా కూడా మీరు ఓడిపోవాలి, మీరు ఇంటికి పోవాలి, మీ పాలన మాకొద్దు అని చెప్పి ప్రతి గుండె కూడా ఈ రాష్ట్రంలోని బాధపడుతున్నటువంటి ప్రతి గుండె కూడా కోరుకుంటుందని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.
ఏం చేద్దామన్నా వాళ్ళు మీరు చూశారు, ఎందుకు అంటారో, ఎందుకు నిందలేస్తారో, ఎందుకు వాళ్ళే దానికి ప్రచార ఆర్భాటాలు చేసుకుంటారో, మళ్ళా ఎందుకు మాట మారుస్తారో వాళ్ళకే తెలియాలి. అంటే వాళ్ళు డిఫేమ్ చేసేందుకు, అంటే వైసీపీ వాళ్ళంటే ఇట్లా ఉంటారు, వైసీపీ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, వైసీపీ వాళ్ళంటే ఏదో క్రిమినల్స్ అని, వైసీపీ వాళ్ళంటే ఇలా చేస్తారు, వైసీపీ వాళ్ళంటే అలా అని చెప్పేసి చేసేటువంటి ప్రయత్నాలే ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. డెఫినెట్ గా మీరు చెప్పినటువంటి ఆ రియలైజేషనే అంటే మ్యాటర్ ఆఫ్ టైం అంతే. ప్రజలు చూస్తా ఉన్నారు, వాస్తవాలు అక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఈ రకంగా లేట్ అయింది, కాకపోయినా ఈ రకంగా అయినా, ఎందుకంటే నిజం ఎప్పుడైనా కూడా నిజం నిప్పు లాంటిది అంటారు. సో ఈ ఇంత కాలానికైనా నిజం బయటకు వచ్చింది, అందరు చూస్తా ఉన్నారు. ఎక్కడ ఎవరి ప్రమేయం లేకపోయినా వాంటెడ్ గా మమ్మల్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టి టార్గెట్ చేసి టార్గెట్ లో భాగంగా చేశారు. బట్ ఓకే, మేము నిజాయితీగా ఉన్నాం, నిజాయితీగా పరిపాలన అందించాలని వచ్చాము. రాజకీయాలకు కూడా ఓ మంచి సేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాం, కానీ రాజకీయాల వల్ల లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో మేము రాలేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. ఆ విధంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాళ్ళ కరప్షన్ గానీ, వాళ్ళ మోసాలు గానీ పీక్స్ కి చేరినాయి అని అదే ఇండికేషన్ కదన్నా. వాళ్ళ పార్టీ వాళ్ళే ఇలా రోడ్డెక్కి చేస్తా ఉన్నారంటే వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు, వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా ఏ విధంగా చేస్తున్నారు అనేది స్పష్టమవుతోంది. ఇది రాష్ట్రం మొత్తం కూడా చూడండి, ఏ నియోజకవర్గంలో చూసినా విపరీతంగా పేకాట, విపరీతంగా మద్యం సంబంధించినటువంటి దోపిడీ కావచ్చు, ఎక్కడికక్కడ ఈరోజు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఫుల్ గా నడుస్తా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఏ సామాన్యుడు కూడా ఏ పని చేయాలన్నా కూడా ఈ రోజు కరప్షన్ లేనిది పనులు ముందుకు వెళ్ళట్లేదు. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళ పాలన ఎలా ఉందో, అది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా రానున్న రోజుల్లోనే వీళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఒక మంచి ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కోరుకుంటారు ప్రజలు, ఎప్పుడు ఒక పీస్ఫుల్ గవర్నెన్స్ కోరుకుంటారు ప్రజలు. సో కాబట్టి అలాంటి పీస్ఫుల్ గవర్నెన్స్, అలా చక్కగా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పనులు జరిగే ప్రభుత్వాన్ని కోరుకుంటారు. కాబట్టి ప్రజలు తొందరలోనే వీళ్ళకి తీర్పిస్తారు. దే విల్ డిసైడ్ అండ్ దే విల్ సపోర్ట్ ద రైట్ పార్టీ లైక్ వైఎస్ఆర్ కాంగ్రెస్.